కనకాంబరం మొక్కలు ఒకే పాట్‌లో ఎక్కువ ఉన్నాయనేసి తీసేసామన్నమాట. తీసేస్తే ఇంకా నాకు మళ్ళీ రీపాటింగ్ చేయడానికి కుదరలేదు. ఊరెళ్ళిపోయాను నేను. అందుకనేసి నేను తీసి ఒక రోజంతా డ్రై అయిపోయినాయండి. నేను ఇంక వద్దనుకున్నాను. మళ్ళీ నాకు కనకాంబరం మొక్కలు కావాలంటే కష్టం అవుతుంది కదా! ఉంచుకుందాంలే అని ఇలాగ వాటర్‌లో ఏసి పెట్టాను. ఇంకా ఒక 2 డేస్ అయిందండి. కాకపోతే ఆకులన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఏమన్నా కొత్త చిగుర్లు వస్తాయేమో తెలీదు. కాకపోతే ఇవైతే కొమ్మలన్నీ కూడా మళ్ళీ పచ్చగా తయారైనాయి వాటర్‌లో పెట్టేసరికి. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని నేను పాటింగ్ చేసేసుకుంటున్నాను. కాకపోతే ఒక్క దాంట్లో పెట్టుకోవడానికి కుదరదు. రూట్స్ అయితే బాగున్నాయి. ఒక 2, 3 కుండీలలో పెట్టేసుకుంటాను. అక్కడొకటి, అక్కడొకటి లాగా. చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే. ఇదిగోండి కనకాంబరం పువ్వు. ఇవన్నీ ఆకులన్నీ రాలిపోయినా మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మొక్క ఫ్రెష్ అవుతుంది. ఇలా వాటర్‌లో పెట్టి పాటింగ్ చేసుకోవడం వల్ల.